మార్చిలో జరగబోయే ఛాంపియన్ ట్రోఫీకి ఇండియా స్క్వాడ్ను అనౌన్స్ చేసింది. అయితే సిరాజ్ అండ్ సంజు శాంసన్కి ప్లేస్ దక్కలేదు. రోహిత్ శర్మ అండ్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ టీమ్ బ్యాలెన్స్ను చేసుకొని ఎవరెవరు కావాలో, ఏ ప్లేస్లో ఎవరు బాగా ఆడతారో వాళ్ళని తీసుకున్నారు. అయితే ఈ ఛాంపియన్ ట్రోఫీలో కీ ప్లేయర్స్గా ఫస్ట్ రోహిత్ శర్మ ఉంటాడు. ఎందుకంటే వన్డేలు అంటే రోహిత్ శర్మ ఇచ్చి పడేస్తాడు. అలాగే బౌలింగ్ విభాగంలో బూమ్రా మీద ఆధారపడి ఉంటారు. బూమ్రాకి మెడికల్ ఇష్యూ వల్ల మెడికల్ రిపోర్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వస్తుంది. అప్పటి వరకు బూమ్రా ఛాంపియన్ ట్రోఫీ ఆడతాడా లేదా అనే దానిపై స్పష్టత రాదు. అలాగే మహమ్మద్ షమి తిరిగి కంబ్యాక్ ఇచ్చాడు. అలాగే బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, రోహిత్, విరాట్, షమి అండ్ బూమ్రా పైనే టీం ఆధారపడి ఉంటుంది. అలాగే వన్డేలంటే శ్రేయస్ అయ్యర్ కూడా అలాగే ఆడతాడు. అజిత్ అగర్కర్ ఫస్ట్ వికెట్ కీపర్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ రిషబ్ పంత్కి ఇచ్చాడు. కేఎల్ రాహుల్ కంటే రిషబ్ పంతే టీంలో ఉంటాడు. టీం అయితే చాలా బాగుంది. నిన్న వాంఖేడేలో జరిగిన 50th యానివర్సరీ సెలబ్రేషన్స్లో కూడా రోహిత్ శర్మ ఛాంపియన్ ట్రోఫీ గెలిచి మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చి వాంఖేడేలో విక్టరీ పార్డే చేద్దామని చెప్పాడు.